1 minus 1 by 2 into 1 minus 1 by 3 into 1 minus 1 by 4 etc. 1 minus 1 by n ఈక్వల్స్ టు డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇదేది మనకు ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. మరి ఎలా చేయొచ్చు అంటే సింపుల్గానే మనము ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే 2 వస్తుంది. 2 into 1 2 minus 1 ఎంత 1 by 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 into 1 3 minus 1 మీన్స్ 2 by 3. నెక్స్ట్ అదే బాగానే 4 into 1 4 minus 1 మీన్స్ 3 by 4 ఎక్సెట్రా. సేమ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకి ఇక్కడ ఏమైందంటే డినామినేటర్లో 2 ఉంటే పైన 1 ఉంది న్యూమరేటర్లో, అంటే ఒకటి తగ్గింది అనమాట. నెక్స్ట్ 3 ఉంటే ఇక్కడ ఏమైంది 2 వచ్చింది, 4 ఉంటే 3 వచ్చింది. సేమ్ సిమిలర్లీ మనకు ఇక్కడ n అంటే ఏం రాసుకోవచ్చు, ఒకటి తక్కువ రాసుకోవాలి. అంటే ఏమన్నా మనము n-1 రాసుకోవాలి. 4 అంటే 4 minus 1 మీన్స్ 3 అని, 3 అంటే 3 minus 1 మీన్స్ 2 అని, 2 అంటే 2 minus 1 మీన్స్ 1 అని చెప్పి అర్థం. అదేవిధంగానే n అంటే అర్థమే మనకు n-1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2 క్యాన్సిల్ చేయొచ్చు, నెక్స్ట్ 3 క్యాన్సిల్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని క్యాన్సిల్ అవుతూ ఉంటాయి 4 అన్ని. ఇక్కడ లాస్ట్ బిఫోర్ కూడా ఏమొస్తుంది మనకు n-1 వస్తుంది చెప్పి అర్థం. n-1 క్యాన్సిల్ చేస్తే లాస్ట్ రిమైనింగ్ లేదు ఏమనకంటే 1/n అనమాట. సో ఆన్సర్ ఈజ్ 1/n. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.